మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 జూలై 6 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవబోతుంది. అయితే రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవబోతుంది. ఆషాఢ మాసాన్నే అడి మాసం అని, ఆది మాసం అని కూడా అంటారు. శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతోంది. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 తరాల దరిద్రం చుట్టుకుంటుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆషాఢ మాసంలో చెయ్యకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాఢం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం. సన్యాసులకు చాతుర్మాస్యానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక వేళ. వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. ఆషాఢ మాసాన్ని ఆదిమాసం, అడి అని పిలుస్తూ ఉంటారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించుకోవడానికి చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ఆరంభిస్తారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తూ ఉంటారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఆషాఢ నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింతాకు పెట్టుకుని తీరమంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో వానలు కురవటం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటూ ఉంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు. ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజును దాటించలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం, గోళ్ళు దెబ్బతినటం సహజం. గోరింతాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింతాకు చెట్టు లేత ఆకులతో నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింతాకును తెంపటం వల్ల చెట్టుకు ఎంతమాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతూ ఉంటాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. గోరింతాకునకు ఒంట్లోని వేడిని తగ్గించే ఔషధ గుణం కలిగి ఉంది. బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా శరీరానికి మేలు చేస్తుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవటం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింతాకు పెట్టుకున్న గోరింతాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఉంటుంది. వేళ్లకు గోరింట పెట్టుకోవటం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్ళు పెలుసుబారిపోకుండా గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ మాసంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులు వివాహాలు జరిపించరు.
అవసరమైతే 3-4 నెలలు వాయిదా వేస్తారు, కానీ ఈ మాసంలో మాత్రం భజంత్రీలు మోగించరు. ఈ మాసం శుభకార్యాలకు మంచిది కాదు, కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవ లాంటి వాటికి ఆషాఢ మాసం శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వారికి వివాహం తంతు నిర్వహించడానికి సమయం ఉండదని, దీనివల్లే ఆషాఢ మాసంలో వివాహాలు నిర్వహించరనే వాదన కూడా ఉంది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢ మాసం సమయంలో దేవుడు నిద్రలోనికి వెళ్తాడు. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడు ఆశీస్సులు అందవనే నమ్మకంతో ఇలా ఆషాఢంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెప్తూ ఉంటారు. అలాగే దక్షిణాదిన ఆషాఢ మాసంలో రైతుల చేతిలో పంట ఉండదు, వ్యవసాయ పనులు మొదలవుతూ ఉంటాయి. వివాహం చేయడానికి అవసరమైన డబ్బులు ఉండక ఇలా సాంప్రదాయం పేరుతో ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని మరికొందరు పండితులు చెప్తూ ఉంటారు. అలాగే పూర్వకాలంలో పెళ్ళి అంటే ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి నిర్వహించేవాళ్ళు. ఆషాఢ మాసంలో వర్షాలు, గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే అతిథులకు వడ్డించే భోజనాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంది. అంతేకాదు హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటుంది. ఈ కారణంతోనే ఆషాఢంలో పెళ్లి తంతు నిర్వహించకపోవటం మంచిదని పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారు. కారణం ఏదైనా ఈ నెలలో పెళ్లిళ్ళు చేయకుండా ఉండటమే మంచిది. ఇక ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడుతూ ఉంటాయి. ఇంట్లో అందరూ వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళాలి. కానీ కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరూ కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించి వేస్తారు. కొత్త అల్లుడు అత్తారింటి గడప తొక్కకూడదన్న సాంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది. అదీ కాక ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితో 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో, అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో, అంటే వేసవి కాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడు పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సాంప్రదాయం. కాబట్టి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు దూరంగా ఉండాలి. ఆషాఢ మాసం అంటే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా గృహ ప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు ఇలాంటి శుభకార్యాలు చేయకూడదు. కానీ ఆషాఢ మాసంలో ఉగ్రదేవతల ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని వైఖానస సహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఉగ్రదేవతలంటే దుర్గాదేవి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఆషాఢ మాసంలో స్నానం చేసిన తరువాత విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు చదువుకుంటూ ఉన్న, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం చదువుతూ ఉన్న చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తినకూడదు. ఆషాఢంలో చాతుర్మాస్య వ్రతం అనే ప్రత్యేక వ్రతం వస్తుంది. ఈ వ్రతం గొప్పతనం గురించి స్కాందపురాణంలో చెప్పారు. ఈ చాతుర్మాస్య వ్రతం సందర్భంగా ఎవరైతే కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి నుండి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి వరకు ఎవరైనా సరే కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. ఆషాఢ శుక్ల ద్వాదశి నుండి శ్రావణ శుక్ల ద్వాదశి వరకు ఆకుకూరలు ఆహారంగా తినకూడదు. భాద్రపద మాసంలో పెరుగు ఆహారంగా తినకూడదు. ఆశ్వీజ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించకూడదు.
కార్తీక ద్వాదశి వరకు కందిపప్పు పెసరపప్పు ఆహారంగా తీసుకోకూడదు. ఇలా ఆహార నియమాలు పాటిస్తే దానిని చాతుర్మాస్య వ్రతం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రత నియమాలు పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఆషాఢ శుక్ల ద్వాదశి నుండి కార్తీక శుక్ల ద్వాదశి వరకు బెల్లం తినటం మానేయాలి. దీని వలన మధురంగా మాట్లాడడం వస్తుంది. ఈ 4 నెలల్లో కూడా తెల్ల ఆవాలు, ముల్లంగి, ఉలవలు, గుమ్మడికాయ, పొట్లకాయ, చింతపండు, తేనె వీటిని తినకూడదు. కుదిరిన వారు ఈ చాతుర్మాస్య వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో అనేక రకాల పూజలు వ్రతాలు చేస్తారు. కానీ నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని, మంచిది కాదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఆషాఢ మాసంలో ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆడవారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. వారానికి కనీసం 2 సార్లు అయినా సరే ధూపం వేయండి. ఇలా ఆషాఢ మాసంలో ఈ నియమాలు పాటిస్తే మీకే మంచిది. ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఎక్కువగా కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా మగవారే చూసుకోవాలి. ఆషాఢ మాసంలో ఏ ఇంట్లోని ఆడవారు కన్నీరు పెట్టుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ నెలలో ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది. మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కూడా ఉంటాయి. పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరుగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది. మీరు కష్టాల పాలవుతారు. చేతిలో రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. సమస్యలతో సతమతమైపోతారు. మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది. దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు. అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది. ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది. నిజానికి దానం చేసే వాళ్లే ధనవంతులవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. దానానికి ధనానికి సంబంధం ఉంది. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులవుతారని చెప్తూ ఉన్నారు. దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయమును కానీ ధర్మం అంటారు. ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు. హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది. మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవటంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావటం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు. అయితే దానం ఇవ్వటం మంచిదే. కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందనేది పండితుల వ్యాఖ్య. దానం చేయటం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తూ ఉన్నాయి. మీకు పనికి రానిది ఇవ్వటం దానము కాదు. అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువునే దానం చేయాలి. అదే నిజమైన దానం. దానికి ఫలితం ఉంటుంది. దానము అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మేలు చేస్తాయి. దానము చేస్తే పుణ్యం వస్తుందంటారు. కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు. దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు.
సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు. చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలను చేస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వటం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వటం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయటం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు. కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగుని కానీ మజ్జిగని కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు. చేయి బదులు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు. పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి. కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనై ప్రమాదం ఉంటుంది. దీనివలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు. డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు. సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పును దానంగా ఇవ్వకూడదు. ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు. కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటును కూడా ఇవ్వకండి. మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా రాబోతూ ఉన్నది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీ ఆగ్రహానికి గురై ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించటం ఎంతైనా మంచిది. నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు. ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా సరే నేరేడు పండ్లు తినాలని మహర్షులు చెప్పారు. కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి. అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి. ఆకామావే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్పారు. ఇక ఆషాఢంలో మొదలే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. పేదరికం పోతుంది. మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే 5 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి, ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు. కాబట్టి
బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ఆషాఢమాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆషాఢమాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు. వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడిన రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి. ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ 2 పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోతూ ఉన్న ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది. ఆషాఢమాసంలో ఉదయం లేవగానే ఈ 3 పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది, ఇల్లు క్షేమంగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఈ 3 పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు. కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి, గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఆషాఢమాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ 3 పనులు చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢమాసంలో మాత్రం ఈ 3 పనులు వదలకుండా చేయండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.